ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని కౌన్సిలింగ్ తీసుకొనొచ్చి, "సార్ మా వాడు అంతా బానే ఉన్నాడు సార్. చదువులో కానీ అంతా బానే ఉంది. కానీ ఎక్కడో వాడికి ఈ బ్రాండ్‌ల మోజు అట్ ద సేమ్ టైమ్ ఏదో అంబానీ, అదానీ కొడుకులాగా ఫీల్ అవుతాడు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే" నేను వెంటనే అడిగాను, "మీరేం చేస్తుంటారు సార్?" "సార్ నేనేదో క్యాటరింగ్ వృత్తి మామూలుగా ఫంక్షన్‌లకో, పెళ్ళిళ్ళకో ఏదైనా జరిగితే నేను క్యాటరింగ్ సప్లై చేస్తుంటాను సార్." "అవును ఎప్పుడైనా మీ అబ్బాయి అక్కడ మీరు వంట చేస్తున్నప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్లారంటే?" "సార్ నేను తీసుకెళ్తాను సార్. నేను తీసుకెళ్ళిన ప్రతిసారి నేను మా వాడొచ్చాడని చెప్పి మా పనోళ్ళందరూ ఏం చేస్తారంటే వాడికో చైర్ ఏసి అక్కడ కూర్చోబెడితే వాడు ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటాడు సార్" అన్నాడు. నేనొకటే చెప్పాను, "ఈసారి తీసుకెళ్ళండి. కానీ ఎవరైతే మీ అబ్బాయికి కుర్చీ ఏస్తారో ఆ పనబ్బాయిని ఉద్యోగం నుంచి తీసేయండి" అన్నాను. "అదేంటి సార్" నేను చెప్పించేంటంటే, "ఎళ్లి 6 నెలల తర్వాత వచ్చి మా అబ్బాయి సెట్ అయ్యాడు సార్" అన్నాడు. "ఏమైంది సార్" అంటే, ఈ తండ్రి ఎళ్లి పనోళ్ళందరికీ చెప్పాడు. నెక్స్ట్ టైమ్ వాళ్ళ అబ్బాయిని తీసుకొనెళ్తే ఎవ్వరు కుర్చీ ఎక్కిపోయేసరికి ఈ తండ్రి కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, పక్కనే ఈ కొడుకు కూర్చొని ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే, ఆ రోజు నుంచి తండ్రి కష్టం తెలుసుకొని అప్పుడు వాడు సెట్ అయ్యాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని కష్టపడకుండా వాళ్ళకి సక్సెస్ విలువ తెలీదండి. ఎండలో తిరిగిన వాడికే ఏసీ విలువ తెలుస్తుంది. కాలినడకన నడిచిన వాడికే కారు విలువ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఆకలి బాగా ఏసిన వాడికే ఆహారం విలువ తెలుస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీలైనంత మంది పేరెంట్స్‌కి షేర్ చేసి, కష్టం ఎలా పడుతున్నారు, మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో తెలుసా, మీ అమ్మగారు ఎంత కష్టపడుతున్నారో తెలుసా అని చెప్పడం కాదండి. కష్టాన్ని పరిచయం చేయండి. వాళ్ళు గొప్ప వ్యక్తిగా మారుతారు. థాంక్ యూ.